Hi students, today I am going to discuss today's senior advanced paper revision test functions paper solutions. You see the first question, f maps from 1 by 2 to infinite tends to 3 by 4 to infinite including 3 by 4 defined by f of x is equal to x square minus x plus 1. Then number of options will be there. It's multiple answer question. Now I am writing this one as x whole square minus 2 into x into 1 by 2 plus 1 by 2 whole square. A perfect square lo vastuna. This is 1 by 4. Now we can write 3 by 4. Now this can be written as x minus 1 by 2 whole square plus 3 by 4. This is all equal to f of x. So f of x, the given equation is can be reduced of the form x minus 1 by 2 whole square plus 3 by 4. You see, it is an whole square value. Whole square value, least value is equal to 0. When x is equal to 1 by 2. Endukani x value, starting value 1 by 2. If you substitute x is equal to 1 by 2, this value becomes 0. So 0 plus 3 by 4. So 3 by 4. So the starting value is 3 by 4. So the range anta ante 3 by 4 to infinite. Whole square kada inka values perugutune untayi, increase avutune untayi. లీస్ట్ వాల్యూ వచ్చేసరికి 3 by 4. ఇది లీస్ట్ రావాలంటే ఇది 0 ఇవ్వాలి. హోల్ స్క్వేర్ వాల్యూ లీస్ట్ వాల్యూ 0 కదా. సో లీస్ట్ 0 ప్లస్ 3 by 4 అంటే రేంజ్ 3 by 4 టు ఇన్ఫైనైట్. రేంజ్ వాడు ఇచ్చిన కోడొమైన్ ఎంత చూడండి, 3 by 4 టు ఇన్ఫైనైట్. సో రేంజ్ ఈజ్ ఈక్వల్ టు కోడొమైన్ కాబట్టి ఇట్ ఈస్ బైజెక్టివ్ ఆన్ టు ఫంక్షన్ అవుతుంది. ఓకే, నౌ నెక్స్ట్ ఎఫ్ డాష్ ఎక్స్ కనుక్కుందాం. లేదా ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇక్కడ చూసి కూడా చెప్పొచ్చు. హోల్ స్క్వేర్ ప్లస్ 3 by 4. యాక్చువల్గా హోల్ స్క్వేర్ వరకే ఉందనుకోండి, ఇది 1 ఫంక్షన్ అవ్వదు. ఒకే వాల్యూ 2 times 3 times 2 times వస్తుంది గ్యారంటీగా. ప్లస్ 3 by 4 ఉండటం వల్ల గ్యారంటీగా వచ్చే వాల్యూ చేంజ్ అవుతుంది. ఓకే, సో దీన్ని మనం ఎఫ్ డాష్ ఎక్స్ కనుక్కున్నాం అనుకోండి. ఎఫ్ డాష్ ఎక్స్ అంటే ఏమైనా వస్తుంది చూడండి, 2x minus 1. 2x minus 1 అంటే ఆల్వేస్ గ్రేటర్ దాన్ 0 ఫర్ ఆల్ x గ్రేటర్ దాన్ 1 by 2. x గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 1 by 2 తీసుకుంటే ఈ ఫంక్షన్ ఎప్పుడు ఇంక్రీజింగ్ ఫంక్షన్, స్ట్రిక్ట్లీ ఇంక్రీజింగ్ ఫంక్షన్. అంటే గ్రాఫ్ ఇలా పెరుగుతూనే వస్తుంది. అంటే ఒకసారి వచ్చిన వాల్యూ మళ్ళీ రాదు. ఓకేనా? సో లేదా ఇక్కడ చూసి కూడా చెప్పొచ్చు, ఇది ఎఫ్ ఆఫ్ ఎక్స్. ఈ వాల్యూస్ ఈ ఇంటర్వెల్లో పెట్టిన తర్వాత వేరే వాల్యూస్ వచ్చినప్పుడు రిపీట్ అవ్వచ్చు. ఈ వాల్యూస్ పెట్టినప్పుడు ఒకసారి వచ్చిన వాల్యూ మళ్ళీ రిపీట్ అవ్వదు. కాబట్టి ఇది 1 అవుతుంది, ఆన్ 2 అవుతుంది. సో ఇట్ ఈస్ ఎ బైజెక్టివ్ ఫంక్షన్. దెన్ వాట్ అబౌట్ ఎఫ్ ఇన్వర్స్ ఆఫ్ ఎక్స్ అన్న. ఎఫ్ ఇన్వర్స్ ఆఫ్ ఎక్స్ ఎలా కనుక్కుంటాం? లెట్ ఇట్ బి వై అనుకుందాం. ఇది y అనుకుందాం. y అనుకుంటే x ఈజ్ ఈక్వల్ టు ఎంత వస్తుంది చూడండి, x ఈజ్ ఈక్వల్ టు ఈ 3 by 4 వస్తే y మైనస్ 3 by 4. y మైనస్ 3 by 4 హోల్ స్క్వేర్ కదా. సో దట్ ఈస్ 1 by 2 ప్లస్ రూట్ ఆఫ్ y మైనస్. సో ఎఫ్ ఇన్వర్స్ ఆఫ్ x అంటే, సో ఎఫ్ ఇన్వర్స్ ఆఫ్ x ఈజ్ ఈక్వల్ టు దిస్ వన్. దిస్ ఈజ్ 1 by 2 ప్లస్ రూట్ ఆఫ్ x మైనస్ 3 by 4. ఎక్కడైనా ఇన్వర్స్ కనుక్కోమంటే y ని ఈక్వల్ చేసుకొని ఫైండ్ ది వాల్యూ ఆఫ్ x. సో ఈస్ 2 వాల్యూస్ ఈక్వల్ ఎక్కడ అవుతాయి అని క్వశ్చన్. సో x మైనస్ 1 by 2 హోల్ స్క్వేర్ ప్లస్ 3 by 4 ఈజ్ ఈక్వల్ టు 1 by 2 ప్లస్ రూట్ ఆఫ్ x మైనస్ 3 by 4. ఓకే, నౌ ఈ 2 వాల్యూస్ ఎక్కడ ఈక్వల్ అయితే చూడండి, x ఈజ్ ఈక్వల్ టు 1 by 1 సబ్స్టిట్యూట్ చేసామనుకోండి. దిస్ ఈజ్ 1 మైనస్ 1 by 2. 1 by 2 హోల్ స్క్వేర్ 1 by 4 ప్లస్ 3 by 4 1. దిస్ ఈజ్ 1 సబ్స్టిట్యూట్ చేస్తే 1 మైనస్ 3 by 4. దట్ ఈస్ 1 by 4. రూట్ ఆఫ్ 1 by 4 అంటే 1 by 2. 1 by 2 ప్లస్ 1 by 2 1. సో x ఈజ్ ఈక్వల్ టు 1 దగ్గర ఈ రెండు వాల్యూస్ ఈక్వల్ అవుతున్నాయి. సో ఎన్ని సొల్యూషన్స్ ఉన్నట్టంటే 1 సొల్యూషన్ ఉన్నప్పుడు వేర్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ ఇన్వర్స్ ఆఫ్ ఎక్స్. నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్ చూద్దాం. సో ఇది వాల్యూస్. ఓకే, ఇంకా ఎక్కడెక్కడ సాటిస్ఫై అవుతాయని చూసుకోవచ్చు. లేదా ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఎఫ్ ఇన్వర్స్ ఆఫ్ ఎక్స్ రెండు ఈక్వల్ చేసుకొని చేసుకోవచ్చు. దానికన్నా ది బెస్ట్ మనం ఇట్లా వాల్యూస్ పెట్టుకుంటే మనకు తెలుస్తుంది వాల్యూ. ఓకే, నెక్స్ట్ కమింగ్ టు ద నెక్స్ట్ క్వశ్చన్, సెకండ్ క్వశ్చన్. వాట్ ఈస్ దట్ సెకండ్ క్వశ్చన్? ఎఫ్ మ్యాప్స్ ఫ్రమ్ ఆర్ టు ఆర్ అండ్ జీ ఆల్సో మ్యాప్స్ ఫ్రమ్ ఆర్ టు ఆర్ డిఫైన్డ్ బై ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు మినిమమ్ ఆఫ్ x comma x square, minimum of x comma x square, and g of x is equal to e to the power of x e power minus x by 2 అంటే sin hx. ఓకే, దెన్
ఎఫ్ సర్కిల్ జీ ఆఫ్ ఎక్స్, జీ సర్కిల్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ కనుక ముందు మినిమమ్ ఆఫ్ ఎక్స్ కామా ఎక్స్ స్క్వేర్ అసలు గ్రాఫ్ డ్రా చేద్దాం. యాక్చువల్గా మనకి y ఈజ్ ఈక్వల్ టు ఎక్స్, వై ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్. ఓకే, ఇది y ఈజ్ ఈక్వల్ టు ఎక్స్, ఇది y ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్. y ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ అనే గ్రాఫ్ అంటే ఇలా ఉంటుంది, స్ట్రైట్ లైన్ అందరికీ తెలిసిన గ్రాఫ్. y ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్ అంటే గ్రాఫ్ ఇలా ఉంటుంది. ఓకే, సో ఈ రెండింటిలో మినిమం చెప్పాలి, మనం మినిమం మాట్లాడాలి. మినిమం మాట్లాడంటే ఇక్కడ వరకు అంటే అప్ టు 0 వరకు దిస్ లైన్ ఈజ్ మినిమం. సో ఎఫ్ ఆఫ్ ఎక్స్ని మనం ఎలా డిఫైన్ చేయొచ్చు, ఎక్స్ వెన్ ఎక్స్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0, 0 కన్నా తక్కువైనప్పుడు ఇదే మినిమం. 0 నుంచి ఈ రెండు ఇంటర్సెక్టింగ్ పాయింట్ ఏంటి, ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్ ఎక్కడెక్కడ అవుతుంది చూడండి, ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 1 దగ్గరే కదా, 1 దగ్గర 0 దగ్గర. సో దిస్ పాయింట్ ఈజ్ 1. ఇక్కడ వరకు మళ్ళీ మినిమం ఏంటి, గ్రాఫ్ మినిమం చూడండి గ్రాఫ్. సో 0 లెస్ దాన్ ఎక్స్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 1. నా ఆ తర్వాత మినిమం ఏంటి, గ్రాఫ్ పైకి వెళ్ళిపోతుంది, ఇంక్రీజ్ అవుతున్నాయి వాల్యూస్. ఈ లైన్ ఇలా వస్తుంది ఎక్స్, దిస్ ఈజ్ వెన్ ఎక్స్ గ్రేటర్ దాన్ 1. సో దిస్ ఈజ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ అనమాట. అంటే గ్రాఫ్ ఎలా ఉంది, గ్రాఫ్ 0 వరకు లైన్, 0 తర్వాత ఇది గ్రాఫ్. దేని గ్రాఫ్, మినిమం ఆఫ్ ఎక్స్ కామా ఎక్స్ స్క్వేర్. అంటే 0 వరకు y ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ మినిమం, 0 నుంచి 1 వరకు ఎక్స్ స్క్వేర్ మినిమం, 1 తర్వాత మళ్ళీ ఇది మినిమం. ఓకే, ఇది వాల్యూస్. నౌ ఎఫ్ సర్కిల్ జీ ఆఫ్ ఎక్స్ కనుక్కుందాం. అంటే ఎఫ్ ఆఫ్ జీ ఆఫ్ ఎక్స్ నేను కనుక్కునేది ఇప్పుడు ఎఫ్ సర్కిల్ జీ ఆఫ్ ఎక్స్. అంటే ఎఫ్ ఆఫ్ జీ ఆఫ్ ఎక్స్ ఫస్ట్ కేసు తీసుకుందాం, ఎక్స్ లెస్ దాన్ 0 తీసుకుందాం, 0 కన్నా తక్కువ అయినప్పుడు. ఎఫ్ ఆఫ్ జీ ఆఫ్ ఎక్స్ అంటే ఈ పవర్ ఎక్స్ మైనస్ ఈ పవర్ మైనస్ ఎక్స్ బై 2. జీ ఆఫ్ ఎక్స్ అంటే ఒకటే ఫంక్షన్. నౌ ఎఫ్ ఆఫ్ దిస్ వన్, ఎఫ్ ఆఫ్ ఎక్స్ అంటే ఎక్స్ లెస్ దాన్ 0 అంటే ఎక్స్ కదా. సో ఇక్కడ యాజ్ ఇట్ ఈజ్గా ఇదే వస్తుంది, ఈ పవర్ ఎక్స్ మైనస్ ఈ పవర్ మైనస్ ఎక్స్ బై 2. అంటే వెన్ ఎక్స్ లెస్ దాన్ 0 తీసుకున్నప్పుడు ఎఫ్ సర్కిల్ జీ ఆఫ్ ఎక్స్ అంటే ఇది వచ్చింది. ఇదే ఫంక్షన్, ఇది 1 1 అవుతుంది మనకి, ఆన్ 2 కూడా అవుతుంది. ఓకే, 1 1 ఎందుకు అవుతుంది అంటే ఈ ఫంక్షన్ చూడండి, దీనికి ఎల్ హాస్పిటల్ అదే డెరివేటివ్ చేద్దాం. ఎఫ్ డాష్ ఎక్స్ ఈ పవర్ ఎక్స్ ప్లస్ ఈ పవర్ మైనస్ ఎక్స్ బై 2. వాల్యూస్ ఏమవుతుంటే చెప్పండి, ఆల్వేస్ ఇది ఆల్వేస్ పాజిటివ్ కదా, గ్రాఫ్ పెరుగుతున్న ఇంక్రీజింగ్ గ్రాఫ్ ఉంటుంది కాబట్టి ఇది ఆన్ 2 ఫంక్షన్ అవుతుంది. 1 1 ఆటోమేటిక్గా అవుతుంది, చెప్పక్కర్లేదు. అంటే ఒకసారి వచ్చిన వాల్యూ మళ్ళీ రాదు. ఇది ఎప్పుడు రాదు అంటే ఇక్కడ ఈ పవర్ ఎక్స్ స్క్వేర్ ఉన్నా ఈ పవర్ మాడ్ ఎక్స్ ఉన్నా ఒకే వాల్యూ మళ్ళీ రిపీట్ అవుతూ ఉంటుంది. కాబట్టి ఈ ఫంక్షన్ లేదా సైన్ హెచ్ఎక్స్ గ్రాఫ్ గుర్తెచ్చుకోండి సరిపోతుంది. సో దిస్ ఈజ్ 1 1 ఫంక్షన్ అండ్ ఆన్ 2 ఫంక్షన్. సో బోత్ ఫంక్షన్ సాటిస్ఫై అవుతుంది కాబట్టి ఇట్ ఈస్ ఎ బైజెక్టివ్ ఫంక్షన్. నెక్స్ట్ జీ సర్కిల్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ చూద్దాం. అంటే జీ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్. ఇక్కడ ఎఫ్ ఆఫ్ ఎక్స్ 3 కేసెస్ ఉన్నాయి, లెస్ దాన్ 0 ఒకటి, గ్రేటర్ దాన్ 1 ఈ 2 కేసెస్, మళ్ళీ మధ్యలో 0 to 1 వచ్చి. ముందు లెస్ దాన్ 0 తీసుకున్నాం అనుకోండి, లెస్ దాన్ 0 తీసుకుంటే ఎఫ్ ఆఫ్ ఎక్స్ అంటే ఎక్స్, జీ ఆఫ్ ఎక్స్ అంటే సేమ్ ఫంక్షన్ వచ్చింది. ఆ ఫంక్షన్ ఆల్వేస్ ఇంక్రీజింగ్ అవుతుంది, ఆన్ 2 అవుతుంది, ఇప్పుడే మనం మాట్లాడాం. కాబట్టి ఆన్సర్ ఏముంటుంది, అది 1 1 అవుతుంది, ఆన్ 2 అవుతుంటే బైజెక్షన్ అవుతుంది. నెక్స్ట్ కేసు తీసుకుందాం, 0కి 1కి మధ్యలో తీసుకుందాం. 0కి 1కి మధ్యలో తీసుకున్నప్పుడు జీ ఎఫ్ ఆఫ్ ఎక్స్ అంటే ఎక్స్ స్క్వేర్, జీ ఆఫ్ ఎక్స్ స్క్వేర్. జీ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ అంటే ఈ టు ది పవర్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ ఈ పవర్ మైనస్ ఎక్స్ స్క్వేర్ బై 2. ఓకేనా, ఇక్కడ మైనస్ ఉండటం వల్ల ఇది దీని డెరివేటివ్ కనుక్కున్నాం అనుకోండి, మళ్ళీ ఫంక్షన్ తేడా వస్తుంది. అంటే తేడా రావటం అంటే ఈ పవర్ ఎక్స్ స్క్వేర్ ఇంటూ 2x మైనస్ ఈ పవర్ మైనస్ ఎక్స్ స్క్వేర్ ఈ పవర్ మైనస్ ఎక్స్ స్క్వేర్ ఇంటూ మైనస్ ఎక్స్ స్క్వేర్కి మైనస్ 2x అంటే ప్లస్ 2x బై 2 క్యాన్సిల్ చేసామనుకోండి. సో ఎక్స్ ఆఫ్ ఈ పవర్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఈ పవర్ మైనస్ ఎక్స్ స్క్వేర్ బై 2 వచ్చింది. యాక్చువల్గా ఇక్కడ వరకు ఉంటే కాకపోతుంది, ఆన్ 2 ఫంక్షన్ కాదు, ఇంటూ ఎక్స్ ఉండటం వల్ల ఎక్స్ వాల్యూ మనం -1 పెడితే లోపల వాల్యూస్ ఏమొస్తుంది, బయట వాల్యూ మారిపోతుంది కదా. కాబట్టి ఇది 1 1 అవుతుంది, ఆన్ 2 కూడా అవుతుంది. ఆన్ 2 యాక్చువల్గా అయితే ఎక్స్ లేకపోతే ఆన్ 2 ఫంక్షన్ అవ్వదు, స్క్వేర్ ఉన్నా మాడ్యులస్ ఉన్నా ఆన్ 2 ఫంక్షన్ అవ్వదు, ఎందుకంటే ఒకటే వాల్యూ రిపీట్ అవుతూ ఉంటుంది. కానీ ఇక్కడ ఎక్స్ ఉండటం వల్ల ఇక్కడ -1 పెట్టినా ఇది మైనస్ అవుతుంది, లోపల వాల్యూస్ ఏమే వస్తుంది. +1 పెట్టినా ఇక్కడ 1 ఇంటూ అదే వాల్యూ ఉంటుంది, కాబట్టి 2 డిఫరెంట్ వాల్యూస్ వస్తాయి. కాబట్టి ఈ ఫంక్షన్ 1 1 అవుతుంది, ఆన్ 2 అవుతుంది. అలాగే సేమ్ కేసులో కూడా ఇందాక ఎక్సే కదా, సేమ్. సో ఇట్ ఈస్ అగైన్ 1 1 అండ్ ఆన్ 2 ఫంక్షన్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్, థర్డ్ క్వశ్చన్. ఇది క్వశ్చన్. సో కొద్దిగా లాజిక్, ఈ ప్రాబ్లం ఆల్రెడీ మీరు సైన్ హెచ్ఎక్స్ కాస్ హెచ్ఎక్స్ కనుక గ్రాఫ్స్ గుర్తుంటే చేస్తాం. లేదా 1 1 ఫంక్షన్ అన్నప్పుడు స్ట్రిక్ట్లీ ఇంక్రీజింగ్ అవుతుందా లేదా. స్ట్రిక్ట్లీ ఇంక్రీజింగ్ అవ్వాలంటే ఎఫ్ డాష్ ఎక్స్ గ్రేటర్ దాన్ 0 అయితే చాలు, దట్ ఈస్ కాల్డ్ స్ట్రిక్ట్లీ ఇంక్రీజింగ్. అంటే
స్ట్రిక్ట్లీ ఇంక్రీజింగ్ అయిన ఏ ఫంక్షన్ అయినా ఆల్వేస్ 1 ఫంక్షన్ అవుతుంది. ఓకే, ఇన్ ద పర్టికులర్ ఇంటర్వెల్ అనేది జాగ్రత్తగా చూసుకోవాలి. ఆన్ టు ఫంక్షన్ అనేది నెక్స్ట్ క్వశ్చన్, థర్డ్ క్వశ్చన్ చూడండి. థర్డ్ క్వశ్చన్లో f of x is equal to step x plus 1 by fractional part of x plus 1, where f maps from 0 to pi by 2 f maps from 0 to pi by 2, 0 excluding pi by 5 by 2 tends to 1 by 2 to 3. ఓకే, స్టెప్ ఎక్స్ ఫ్రాక్షనల్ పార్ట్ ఐడియా. సో ఇందులో ఫ్రాక్షనల్ పార్ట్ ఆఫ్ ఎక్స్ అంటే అందరికీ తెలిసింది. వాట్ ఈస్ ఫ్రాక్షనల్ పార్ట్ ఆఫ్ ఎక్స్? ఎక్స్ మైనస్ స్టెప్ ఎక్స్. ఓకే, ఇది గుర్తుంటే గ్రాఫ్ డ్రా చేద్దాం. దీనికి బెటర్ గ్రాఫ్ డ్రా చేస్తే ఈజీగా వచ్చేస్తుంది. 0 1 by 2 1 3 by 2 2 5 by 2 1 by 2 1 by 2 గ్యాప్ తీసుకున్నాను నేను. ఓకే, నౌ 0 సబ్స్టిట్యూట్ చేద్దాం. ఇక్కడ 1 2 3 అంటే మ్యాక్సిమం వాల్యూ 3 వరకే ఉంది కదా, చూడండి. సో 0 సబ్స్టిట్యూట్ చేద్దాం. ఇందులో 0 సబ్స్టిట్యూట్ చేస్తే 0 + 1 0 by 1 అంటే 1 by 1 వచ్చింది, అంటే 1. ఓకే, నౌ 1 by 2 తీసుకున్నాం అనుకోండి. 1 by 2 అన్నప్పుడు స్టెప్ ఎక్స్ వాల్యూ 0 0 + 1 1 by 1 by 2 minus 0 అంటే 1 by 2 + 1 3 by 2. సో 1 by 3 by 2 అంటే 2 by 3, 0 పాయింట్ సంథింగ్ అంటే గ్రాఫ్ తగ్గుతుంది అన్నమాట. ఓకే, నెక్స్ట్ 1 సబ్స్టిట్యూట్ చేస్తే 1 + 1 2 by ఇదెంత అనుకున్నాం మనం 1 కదా, 1 - 1 క్యాన్సిల్ అయిపోతుంది. 1 2 by 1 అంటే 2 అంటే మళ్ళీ గ్రాఫ్ వాల్యూ పెరిగింది. అంటే ఈ గ్రాఫ్ ఇలా వచ్చి అంటే ఇక్కడ వరకు వస్తుంది అనమాట, 0.99 వరకు వస్తుంది. ఓకే, మళ్ళీ 1 తర్వాత ఒకసారిగా 2 దగ్గరికి రైజ్ అవుతుంది. మళ్ళీ ఈ గ్రాఫ్ కూడా అంతే ఇట్లా వస్తుంది. మళ్ళీ ఆటోమేటిక్గా ఇక్కడ కూడా గ్రాఫ్ ఇలా వస్తుంది. అది గ్రాఫ్. ఒక గ్రాఫ్ డ్రా చేసి ఇక్కడ చూడండి 0.99 పెట్టుకుందాం మీకు అర్థం కావటం కోసం. 0.99 + 1 by 0.99 మైనస్ స్టెప్ ఆఫ్ 0.99. గ్రాఫ్ కొద్దిగా జాగ్రత్తగా డ్రా చేసుకోండి. స్టెప్ ఆఫ్ 0.99 + 1. సో 0 + 1 by ఇది 0 అంటే డినామినేటర్ ఏమొచ్చింది 1.99 వచ్చింది. ఇది 0 అయిపోయింది. 1 + 0.1 by 1.9 అంటే 0 పాయింట్ సంథింగ్ అంటే గ్రాఫ్ డిక్రీజ్ అవుతూ ఇక్కడ దాకా వస్తుంది. ఎగ్జాక్ట్గా 1 దగ్గర ఆన్సర్ మళ్ళీ 2 వస్తుంది. ఓకే, ఈ గ్రాఫ్ ఇలా వస్తుంది. ఇది పరిస్థితి. ఇవాళ అడిగిన క్వశ్చన్ ఏంటి మనకి ఇందులో, ఎఫ్ ఈజ్ ఇంజెక్టివ్ ఫంక్షన్ అవునా కాదా? ఇది ఇంజెక్టివ్ ఫంక్షన్ ఒకసారి వచ్చిన వాల్యూ మళ్ళీ ఎక్కడ రావట్లేదు కదా, ఇది కూడా స్ట్రిక్ట్లీ డిక్రీజింగ్. చూడండి మీరు గ్రాఫ్ ఎలా ఉందో, ఒకసారి వచ్చిన వాల్యూ మళ్ళీ రావట్లేదు. సో ఇట్ ఈస్ 1 ఫంక్షన్ అవుతుంది. తర్వాత ఆన్ టు ఫంక్షన్ అవుతుందా అవదా? ఆన్ టు ఫంక్షన్ అవుతుంది. దీని బతికి ఎక్కడి నుంచి ఎక్కడ దాకా 1 దాటి 3 దాటి ఎక్కడ వరకు రాలేదు. వాడు ఇచ్చిన లిమిట్స్ లోపలే వస్తుంది. చూడండి 1/2 నుంచి 3 లోపలే వస్తుంది వాల్యూస్ గ్రాఫ్ డ్రా చేస్తే, అంతే కదా. సో గ్రాఫ్ అంతా చూసుకోండి 0.5 నుంచి 3 వరకు వస్తుంది. అంటే డొమైన్ కోడొమైన్ ఈజ్ ఈక్వల్ టు రేంజ్ ఈక్వల్ అయింది కాబట్టి అది ఏమవుతుంది చెప్పండి, ఆన్ టు ఫంక్షన్ కూడా అవుతుంది. నెక్స్ట్ f of x is equal to x has 3 సొల్యూషన్స్ అని ఇచ్చారు. ఇది f of x గ్రాఫ్. ఇంకో గ్రాఫ్ ఏమంటున్నారు y is equal to x. y is equal to x అని గ్రాఫ్ డ్రా చేసాం అనుకోండి ఇలా ఉంటుంది. ఈ 3 వాల్యూస్ దగ్గర కట్ అవుతుంది చూడండి, 3 వాల్యూస్ దగ్గర కట్ అవుతుంది కాబట్టి నెంబర్ ఆఫ్ సొల్యూషన్స్ ఎంత అంటే 3. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్, ఫోర్త్ క్వశ్చన్ చూద్దాం. సో ఇవన్నీ కొద్దిగా ఫంక్షన్ బేస్డ్, కంటిన్యూటీ బేస్డ్, ఇవన్నీ కొద్దిగా జాగ్రత్తగా చేయాల్సిన ప్రాబ్లమ్స్. లాజిక్ ప్రాబ్లమ్స్ త్రూ గ్రాఫ్ అయితే మీకు ఈజీ అవుతుంది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఫోర్త్ క్వశ్చన్, ఓకే. నౌ ఫోర్త్ క్వశ్చన్ చూడండి. ఫోర్త్ క్వశ్చన్లో f of x is equal to alpha x square plus 6x minus 8 by alpha plus 6x minus 8x square. ఇది మీ అందరికి తెలిసింది, క్వాడ్రాటిక్ ఈక్వేషన్లో చేస్తాం. ఇలాంటి వాటికి రేంజ్ అవి కనుక్కోవాలంటే ఏమనుకుంటాం మనం, y అనుకుందాం, క్రాస్ మల్టిప్లై చేద్దాం. అంటే ఆల్ఫా ఎక్స్ స్క్వేర్ ప్లస్ 6x మైనస్ 8 ఈజ్ ఈక్వల్ టు
y alpha plus 6y minus 8x square y. సో x square కామన్ తీసామనుకోండి, ఆల్ఫా ప్లస్ 8y. నెక్స్ట్ 6x కామన్ తీద్దాం, దట్ ఈస్ 1 minus 1. నౌ మైనస్ ఆఫ్ 8 ప్లస్ y alpha is equal to 0. ఇవి రియల్ సొల్యూషన్ కాబట్టి డిస్క్రిమినెంట్ ఎలా ఉండాలి మనకి ఎప్పుడు గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0. డిస్క్రిమినెంట్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0. డిస్క్రిమినెంట్ అంటే b స్క్వేర్ మైనస్ 4a c అంటే మైనస్ వచ్చింది, మైనస్ మైనస్ ప్లస్ 8 ప్లస్ y alpha గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0. అంటే ఇందులో 9 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది, మల్టిప్లై చేయండి. 9 ప్లస్ 9y స్క్వేర్ మైనస్ 18y, ఇక్కడ 9తో మల్టిప్లై చేస్తున్నాను నేను. నెక్స్ట్ 8 ఆల్ఫా, ఇక్కడ చూడండి ఇది 2 ఆల్ఫా స్క్వేర్ y ప్లస్ ఆల్ఫా స్క్వేర్ y 64y. నెక్స్ట్ 8y స్క్వేర్ ఆల్ఫా గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 0. నా y స్క్వేర్లో క్వాడ్రాటిక్ ఈక్వేషన్ వచ్చింది చూడండి, y స్క్వేర్ ఆఫ్ 9 ప్లస్ 8 ఆల్ఫా. నెక్స్ట్ ఈసారి y టర్మ్స్ ఎక్కడ ఉన్నాయి చూడండి, ఇదొక y టర్మ్, ఇదొక y టర్మ్, ఇదొక y టర్మ్. 64 మైనస్ 18 అంటే 46. సో 46 ప్లస్ y కామన్ తీసుకుంటే ఆల్ఫా స్క్వేర్ ప్లస్ 46. ఇంకా కాన్స్టెంట్స్ 9 ప్లస్ 8 ఆల్ఫా, 9 ప్లస్ 8 ఆల్ఫా గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 0. ఓకే, ఓకేనా. నా అగైన్ ఇట్ ఈస్ ఎ క్వాడ్రాటిక్ ఈక్వేషన్. ఇక్కడ ఏం కావాలి మనకి, డిస్క్రిమినెంట్ వాల్యూ లెస్ దాన్ 0. మీకు ఎన్ని గుర్తున్నాయి కదా, మ్యాక్సిమం మినిమం థియరం ఉంటుంది. అంటే ఇక్కడ నేను ఒకసారి రాస్తున్నాను, ఎందుకు ఉండాలంటే ఏఎక్స్ స్క్వేర్ ప్లస్ బి క్వాడ్రాటిక్లో థియరం ఉంటుంది. ఏఎక్స్ స్క్వేర్ ప్లస్ బిఎక్స్ ప్లస్ సి ఈజ్ ఈక్వల్ టు 0 హ్యాస్ రూట్స్ ఆల్ఫా బీటా ఉన్నప్పుడు మన కండిషన్ ఏంటి అంటే, ఇఫ్ ఏ గ్రేటర్ దాన్ 0 అండ్ ఏఎక్స్ స్క్వేర్ ప్లస్ బిఎక్స్ ప్లస్ సి ఈజ్ ఈక్వల్ టు 0 కాంప్లెక్స్ రూట్స్ ఉంటే, ఈ ఈక్వేషన్ కనుక కాంప్లెక్స్ రూట్స్ ఉంటే, ఇఫ్ ఏఎక్స్ స్క్వేర్ ప్లస్ బిఎక్స్ ప్లస్ సి ఈజ్ ఈక్వల్ టు 0 హ్యాస్ కాంప్లెక్స్ రూట్స్, దెన్ ఏ అండ్ ఏఎక్స్ స్క్వేర్ ప్లస్ బిఎక్స్ ప్లస్ సి హ్యాస్ సేమ్ సైన్ అని ఒక థియరం ఉంది. ఆ సైన్ ప్రకారం ఇది మొత్తం పాజిటివ్, ఇది మొత్తం పాజిటివ్ అయింది కాబట్టి ఎక్స్ స్క్వేర్ ఏ అంటే ఎక్స్ స్క్వేర్ కోఎఫిషియంట్, ఇక్కడ వై స్క్వేర్ కోఎఫిషియంట్ 9 ప్లస్ 8 ఆల్ఫా గ్రేటర్ దాన్ 0 అవ్వాలి. అప్పుడు ఇది మొత్తం సేమ్ సైన్ ఉంటుంది. ఓకేనా, క్వాడ్రాటిక్లో థియరం గుర్తు తెచ్చుకోండి. ఆ థియరం ప్రకారం దీనికి కాంప్లెక్స్ రూట్స్ అంటే ఇది మొత్తం పాజిటివ్, ఈ కోఎఫిషియంట్ ఆఫ్ వై స్క్వేర్ పాజిటివ్ అయినప్పుడు దీని రూట్స్ డిస్క్రిమినెంట్ లెస్ దాన్ 0 అవ్వాలి. డిస్క్రిమినెంట్ అంటే ఇక్కడ ఆల్ఫా స్క్వేర్ ప్లస్ 46 బి స్క్వేర్ మైనస్ 4 ఏ సి అంటే ఇదే అంటే హోల్ స్క్వేర్ లెస్ దాన్ 0. ఎందుకు ఐడియా ఉంది కదా మీకు, థియరం ఒకసారి గుర్తు చేస్తాను. ఏఎక్స్ స్క్వేర్ ప్లస్ బిఎక్స్ ప్లస్ సి ఈజ్ ఈక్వల్ టు 0 హ్యాస్ కాంప్లెక్స్ రూట్స్, దెన్ ఏ అండ్ ఏఎక్స్ స్క్వేర్ ప్లస్ బిఎక్స్ ప్లస్ సి హ్యాస్ సేమ్ సైన్. ఓకే, సో ఇక్కడ సేమ్ సైన్ ఉంది, ఆల్రెడీ సేమ్ సైన్ వాడు ఎవడిచ్చాడు, ఇవ్వలేదు. ఇది మొత్తం గ్రేటర్ దాన్ 0 వచ్చింది అంటే పాజిటివ్ ఉంది ఎక్స్ప్రెషన్. ఎక్స్ స్క్వేర్ కోఎఫిషియంట్ కూడా పాజిటివ్, రెండు పాజిటివ్ మనం తీసుకుంటే అప్పుడు దీనికి కాంప్లెక్స్ రూట్స్ ఉంటాయి అని అర్థం. సో ఇక్కడ ఇలా వచ్చింది కదా, దీన్ని ఏం చేస్తున్నానంటే నేను 2 ఇంటూ అని రాసి హోల్ స్క్వేర్ రాసుకోవచ్చు కదా. అప్పుడు దిస్ ఈజ్ ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ అంటే ఏ ప్లస్ బి, ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి, ఏ మైనస్ బి మైనస్ 2 ఆఫ్ 9 ప్లస్ 8 ఆల్ఫా లెస్ దాన్ 0. అంటే ఇది ఎంత అవుతుంది చూడండి, ఆల్ఫా స్క్వేర్ ప్లస్ 16 ఆల్ఫా ప్లస్ 46 ప్లస్ 18 అంటే 64 ప్లస్ ఇంటూ ఆల్ఫా స్క్వేర్ మైనస్ 18 ఆల్ఫా 46 మైనస్ 18 అంటే 46 మైనస్ 18 6 26 అంతేనా, కరెక్టేనా? 28 less than 0. Now this can be written as alpha plus 8 whole square. And what about this one? 28 అంటే 14 2s పోయిందా, 14 2s 28, 14 2 అంటే 18 ఆల్ఫా. సారీ ఇక్కడ నేను తప్పు రాశాను, 2 into 8 అంటే 16 కదా, 16 ఆల్ఫా. సో ఇప్పుడు సరిపోతుంది.
సో ఆల్ఫా మైనస్ 2 ఇంటూ ఆల్ఫా మైనస్ 14 లెస్ దాన్ 0. దిస్ ఈజ్ ఆల్వేస్ పాజిటివ్, దీని గురించి మనకు సంబంధం లేదు. అంటే ఆల్ఫా వాల్యూ ఎక్కడి నుంచి ఎక్కడ దాకా ఉండాలి చెప్పండి, 2 to 14. సో ఆల్ఫా బిలాంగ్స్ టు 2 to 14. సో ఈ ఫంక్షన్ ఆన్ టు ఫంక్షన్ అవ్వాలంటే దీనికి రేంజ్ ఈక్వల్ కోడమైన అవ్వాలి అంటే ఆల్ఫా బిలాంగ్స్ టు 20. ఎందుకు రేంజ్ కనుక్కోవడానికి, ఇదంతా నేను చేసిన ప్రయోగం మొత్తం నేను ఇప్పుడు ప్రాబ్లం అంతా రేంజ్ కనుక్కునే ప్రాబ్లమ్స్ అనమాట. రేంజ్ కనుక్కోవడం కోసం ఈ ఇంటర్వెల్లో ఉంటే దానికి రేంజ్ ఈజ్ ఈక్వల్ టు కోడమైన సాటిస్ఫై అవుతుంది. అంటే ఆల్ఫా ఈ ఇంటర్వెల్లో ఉంటాయి. అంటే 2 నుంచి ఇంక్లూడింగ్ 2 to 14 ఎన్ని వాల్యూస్ ఉంటాయి చెప్పండి, 13 వాల్యూస్ ఉంటాయి. అది ఓకే, అది ఆ క్వశ్చన్కి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్. ఓకే, నెక్స్ట్ 5th క్వశ్చన్ మాట్లాడదాం. పేపర్ కాంప్లికేటెడ్ ఏం కాదు, కొద్దిగా జాగ్రత్తగా చేయాలి. మేము చేసిన మోడల్స్ ఎక్కువ లేవండి, చాలామందికి వస్తుంటే ఎట్లాంటి డౌట్స్. ఏం కాదు, కొత్త మోడల్స్ వస్తే మనం కూడా తెలుసుకుంటాం. ఇవాళ మీ లక్ ఏంటంటే ఇవాళ కూడా అడ్వాన్స్ ఎగ్జామ్ జరుగుతుంది కాబట్టి మనకి మోడల్ కూడా డిఫరెంట్ ప్రాబ్లమ్స్ తీయటం కూడా మనకు కూడా మంచిదే. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. 5th క్వశ్చన్. F maps from natural numbers to natural numbers. X minus f of x is equal to x by 100 step off minus f of x by 100 step off, and 1980 is less than f of 2020 is less than 2060. ఇది వాడు ఇచ్చిన ఇన్ఫర్మేషన్. ముందు వాళ్ళు ఏం కనుక్కోమన్నారు మనల్ని, ఎఫ్ ఆఫ్ 2020లో ఉన్న ఆన్సర్ అంటే ఎక్స్ ప్లేస్లో 2020 సబ్స్టిట్యూట్ చేద్దాం. ఇక్కడ ఏమైనా వస్తుందో చూడండి, 2020 మైనస్ ఎఫ్ ఆఫ్ 2020 ఈజ్ ఈక్వల్ టు స్టెప్ ఆఫ్ ఎక్స్ ప్లేస్లో 2020 సబ్స్టిట్యూట్ చేస్తాను అంతే, 2020 by 100 మైనస్ స్టెప్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ 2020 by 100. ఓకే, that is 2020 minus f of 2020 is equal to ఒక 0 క్యాన్సిల్, 202 by 10 అంటే 20 పాయింట్ సంథింగ్, 20 పాయింట్ సంథింగ్ స్టెప్ ఏమొస్తుంది 20 మైనస్ స్టెప్ ఆఫ్ f of 2020 by 100. ఇది వచ్చింది విషయం. ఇప్పుడు చూద్దాం పరిస్థితి ఆఫ్ ఇండియా. ఇప్పుడు ఇక్కడ f of 2020 ఇక్కడ ఉంది, ఇక్కడ ఏముంది చూడండి, f of 2020 by 100 ఉంది. సో మొత్తాన్ని 100తో డివైడ్ చేద్దాం, by 100 by 100 by 100 అంటే ఎంత వస్తుంది, 19.8 ఈజ్ లెస్ దాన్ ఎఫ్ ఆఫ్ 2020 by 100 లెస్ దాన్ 20.6. ఇక్కడ స్టెప్ ఉంది కాబట్టి దీన్ని కూడా స్టెప్ తీసుకుందాం, అన్నిటికీ స్టెప్ తీసుకుందాం. స్టెప్ తీసుకుంటే 19.8కి స్టెప్ ఎంత చెప్పండి 19, 20.6కి స్టెప్ 20 అంటే ఈ వాల్యూ 19కి 20 అన్నమాట, 20. ఓకే, సో ఈ వాల్యూ ఒకసారి మనం 19 తీసుకోవాలి, ఇంకోసారి ఏం తీసుకుంటారు మీరు 20 తీసుకోవాల్సింది తప్పదు. ఓకే, సో ఇప్పుడు సపోజ్ 19 తీసుకున్నాం, వాట్ యూ విల్ గెట్ 2020 మైనస్ ఎఫ్ ఆఫ్ 2020 ఈజ్ ఈక్వల్ టు 20 మైనస్ 19 1. దీని నుంచి ఎఫ్ ఆఫ్ 2020 ఈజ్ ఈక్వల్ టు 2019 వచ్చింది. నెక్స్ట్ ఈ వాల్యూని సారీ 20 తీసుకుందాం, అంటే 2020 మైనస్ ఎఫ్ ఆఫ్ 2020 ఈజ్ ఈక్వల్ టు 20 మైనస్ ఈ వాల్యూ 20 కాబట్టి 0, అంటే ఎఫ్ ఆఫ్ 2020 ఈ మొత్తం వాల్యూ 0 కాబట్టి ఎఫ్ ఆఫ్ 2020 ఈజ్ ఈక్వల్ టు అగైన్ వీ హ్యావ్ 2020. సో ఎఫ్ ఆఫ్ 2020 ఆన్సర్ ఒకసారి 2019 వచ్చింది, ఇంకోసారి 2020. సో దట్స్ ఆల్ అబౌట్ 5th క్వశ్చన్. ఓకే, నెక్స్ట్ 6th క్వశ్చన్ మాట్లాడు. ఒకసారి మళ్ళీ మీరు ప్రాక్టీస్ చేయాలి. వింటున్నప్పుడు కన్ఫ్యూజ్గా ఉండొచ్చు, ఇంతేనా అనిపించవచ్చు, అది మీ యొక్క స్టాండర్డ్ని బట్టి. మళ్ళీ మీరు ప్రాబ్లం తీసుకొని ఒకసారి పేపర్ మీద పెన్ను పెట్టి చేస్తే మేజర్ ఆఫ్ ది స్టూడెంట్స్ చేసే మిస్టేక్ పేపర్ మీద పెన్ను పెట్టరు. నేను స్ట్రైట్గా మాట్లాడుతున్నాను అనుకోవద్దు, వాస్తవం అది. పేపర్ మీద పెన్ను పెట్టకుండా ఈ కాలంలో ఆన్లైన్ క్లాసెస్లో ఏమైందంటే అంతా వింటం అలవాటైపోయింది, మీరు ప్రాబ్లం చేయటం తగ్గింది. సో మనకు కావాల్సింది ప్రాక్టీస్. ప్రాక్టీస్ కావాలంటే ఎప్పుడైనా సరే చూస్తే ఏమీ రాదు, వచ్చినట్టు అనిపిస్తుంది.
మళ్ళీ ఒకసారి చేస్తే డౌట్ కూడా వస్తుంది, కొత్త డౌట్ వస్తుంది ఇలా ఎందుకు చేసామనేది. ఓకే, నెక్స్ట్ 6th క్వశ్చన్. ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 1 బై స్టెప్ ఆఫ్ మాడ్యులస్ ఆఫ్ ఎక్స్ మైనస్ 1 ప్లస్ స్టెప్ ఆఫ్ మాడ్యులస్ ఆఫ్ 7 మైనస్ ఎక్స్ మైనస్ 6. స్టెప్ ఎక్స్ అంటే గ్రేటెస్ట్ ఇంటిజర్ ఫంక్షన్. దీని డొమైన్లో ఎన్ని ఇంటిగ్రల్ వాల్యూస్ ఉంటాయి ఏంటని ఇచ్చారు. సో ఇక్కడ మనకి మాడ్యులస్ ఆఫ్ ఎక్స్ మైనస్ 1 అనే విషయం ఉంది. డినామినేటర్ ఏం కాకూడదు మనం చెప్పండి, అసలు 0 అవ్వకూడదు. డొమైన్ అంటే ఎప్పుడైనా అంతే కదా, డినామినేటర్ 0 అవ్వకూడదు. ఇక్కడ 1 ఉంది కాబట్టి ఫ్రాక్షన్ పార్ట్. ఇది 0 అవ్వకూడదు అంటే ఇక్కడ వరకు ఈ 2 వాల్యూస్ దేనికి ఈక్వల్ అవ్వకూడదు, 6కి ఈక్వల్ అవ్వకూడదు. ఓకే, సో ఈ వాల్యూ 6 ఎక్కడ అవుతుందో చూసుకుంటే సరిపోతుంది. ముందు మాడ్యులస్ ఆఫ్ ఎక్స్ మైనస్ 1 మాడ్యులస్ ఆఫ్ 7 మైనస్ ఎక్స్ ఉంది. అంటే మనకి 1 ఒకటి 7 ఒకటి ఉంది ఇక్కడ మనకు వచ్చిన వాల్యూస్. ఓకేనా, సో 1 కన్నా తక్కువ ఫంక్షన్ ఏం జరుగుతుంది, ఇన్ బిట్వీన్ 1 to 7 ఏం జరుగుతుంది, ఆఫ్టర్ 7 ఏం జరుగుతుందో డీటెయిల్గా రాసుకుంటే సరిపోతుంది. రాసుకోకపోయినా ఓవరాల్గా చెప్పొచ్చు, కన్ఫ్యూజ్ కాకుండా ఉంటారు. ముందు లెస్ దాన్ 1 ఏం జరుగుతుంది, డినామినేటరే మాట్లాడుకుందాం. అంటే ఈ వాల్యూ 6 అవుతుందా లేదా చూసుకుందాం. లెస్ దాన్ 1, 1 కన్నా తక్కువ. 1 కన్నా తక్కువ నుంచి 1 సబ్ట్రాక్ట్ చేస్తే ఏమొస్తుంది, మనకి నెగిటివ్ వస్తుంది. అంటే మాడ్యులస్ ఆఫ్ ఎక్స్ మైనస్ 1 అనేది నెగిటివ్ అంటే 1 మైనస్ ఎక్స్ అవుతుంది. సో దట్ ఈస్ 1 మైనస్ ఎక్స్ ప్లస్ 1 కన్నా తక్కువ 7 మైనస్ 1 కన్నా తక్కువ అంటే మళ్ళీ సేమ్ అదే ఫంక్షన్ ప్లస్ే కదా వచ్చేది. అంటే యాజ్ ఇట్ ఈస్గా 7 మైనస్ ఎక్సే ఉంటుంది. ఇది 6 ఎక్కడ అవుతుందో చూసుకోవాలి. ఇది ఎప్పుడు మనం ఎక్స్ లెస్ దాన్ 1 గురించి మాట్లాడాం. ఆర్ ఈక్వల్ 1 తీసుకొని ఇబ్బంది ఏం లేదు మనకి. నెక్స్ట్ 1 to 7, 1 నుంచి 7 లోపల వాల్యూస్ ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తే ఇది పాజిటివ్ వస్తుంది. అంటే వీ హ్యావ్ టు రైట్ మాడ్యులస్ ఆఫ్ అంటే ఎక్స్ మైనస్ 1. 1 నుంచి 7 లోపల వాల్యూస్ అది తీసుకొని ఇక్కడ చూడండి సేమ్ యాజ్ ఇట్ ఈస్గా ఉంటుంది. మాడ్యులస్ ఆఫ్ 7 మైనస్ ఎక్స్ 6. ఇది 1 లెస్ దాన్ ఎక్స్ లెస్ దాన్ 7. నెక్స్ట్ ఆఫ్టర్ 7 అంటే ఎక్స్ గ్రేటర్ దాన్ 7. ఓకే, 7 కన్నా ఎక్కువైనప్పుడు ఇది సేమ్ యాజ్ ఇట్ ఈస్. 7 కన్నా ఎక్కువైతే 7 మైనస్ 7 కన్నా గ్రేట్ వాల్యూ అంటే ఇట్ ఈస్ నెగిటివ్. నెగిటివ్ కాబట్టి 7 మైనస్ ఎక్స్ వీ హ్యావ్ టు కన్సిడర్ యాజ్ ఎక్స్ మైనస్ 7 స్టెప్ ఆఫ్ ఎక్స్. ఓకేనా, ఇది పరిస్థితి ఆఫ్ ఇండియా. ఇప్పుడు మీరు గ్రాఫ్ డ్రా చేసుకోవచ్చు, ఇక మీ ఇష్టమే. ఇక్కడ నుంచి 1 కన్నా ఎక్కువ గ్రాఫ్ డ్రా చేస్తే మీకు తెలిసిపోతుంది నెంబర్ ఆఫ్ వాల్యూస్. లేదా వాల్యూ సబ్స్టిట్యూట్ చేసుకోండి. 1 సబ్స్టిట్యూట్ చేసాం అనుకోండి, 1 సబ్స్టిట్యూట్ చేస్తే ఇక్కడ ఏమొస్తుంది చూడండి, 6 ఈజ్ ఈక్వల్ 0 ప్లస్ 1 సబ్స్టిట్యూట్ చేస్తే 6, 0 ప్లస్ 6 ఈజ్ ఈక్వల్ టు 6. అంటే 1 దగ్గర దీని ఆన్సర్ 6 అయిపోతుంది. అంటే డినామినేటర్ 0 అయిపోతుంది. ఓకేనా, ఇంకా 1 కన్నా మీ ఇష్టం చూసుకో. ఇక 0 దగ్గర అవుతుంది చూడండి, 0 సబ్స్టిట్యూట్ చేసాం అనుకోండి, ఇది 1, 7, 8 ఈజ్ ఈక్వల్ 6. ఛాన్సే లేదు, అంటే ఓన్లీ 1. నెక్స్ట్ ఇక్కడ ఆల్రెడీ 1 చెక్ చేసాము, 2 చెక్ చేద్దాం. 2 సబ్స్టిట్యూట్ చేస్తే ఏమొస్తుంది చూడండి, 2 మైనస్ 1 1, 7 మైనస్ 2 5, 5 ప్లస్ 1 6. అంటే 2 దగ్గర మళ్ళీ 6 వస్తుంది. 3 సబ్స్టిట్యూట్ చేద్దాం, 3 మైనస్ 1 2, 7 మైనస్ 3 4, 7 ప్లస్ 2 ప్లస్ 4 6 వచ్చేసింది కదా. అంటే 3 దగ్గర వస్తుంది, 4 దగ్గర వస్తుంది, 5 దగ్గర వస్తుంది, 6 దగ్గర కూడా వచ్చేస్తుంది. 6 కూడా కావాలని చూసుకోండి. 6 మైనస్ 1 5, 7 minus 6 1, 5 plus 1 6 is equal to 6. నెక్స్ట్ గ్రేటర్ దాన్ 7, 7 సబ్స్టిట్యూట్ చేద్దాం. ఆర్ ఈక్వల్ టు 7 రాసుకుందాం. ఇక్కడ ఎక్కడో చోట 7 రాయాలి కదా. 7 రాసి ఆర్ ఈక్వల్ టు 7 తీసుకున్నాం అనుకోండి, 7 సబ్స్టిట్యూట్ చేస్తే 6 0, 6 ప్లస్ 0 ఈజ్ ఈక్వల్ టు 6. 7 కూడా సాటిస్ఫై అవ్వలేదు. ఇంకా అది 8 నుంచి సబ్స్టిట్యూట్ చేస్తే ఇవి అక్కడ 6 అవుతుంది. సో ఈ వాల్యూస్ దగ్గర అంటే 1 నుంచి 7 వరకు 1 2 3 4 5 6 అండ్ ఎన్ని వాల్యూస్ వచ్చినాయి చెప్పండి, 7 వాల్యూస్. ఈ 7 వాల్యూస్ దగ్గర ఇక్కడ వరకు ఆన్సర్ 6 అయిపోతుంది. అప్పుడు 6 మైనస్ 6 అంటే డినామినేటర్ 0 అవుతుంది. అప్పుడు డొమైన్లో వాల్యూస్ ఉండవు. కాబట్టి వాళ్ళు ఇచ్చిన క్వశ్చన్స్లో డొమైన్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ డస్ నాట్ హ్యావ్ 7 ఇంటిగ్రల్ వాల్యూస్. ఈ ఫస్ట్ ఆప్షన్ కరెక్ట్. ఈ 7 వాల్యూస్కి దగ్గర ఫంక్షన్ అనేది డిఫైన్ అవ్వదు, ఇంటిగ్రల్ వాల్యూస్ దగ్గర అవ్వదు. ఓకే, నెక్స్ట్ మ్యాక్సిమం వాల్యూ కనుక్కోవాలి. మ్యాక్సిమం వాల్యూ కనుక్కోవాలంటే ఇక్కడ వచ్చేవన్నీ లీస్ట్ వాల్యూస్ కదా. ఇక్కడ 7 తర్వాత వాల్యూ కానీ 0 కన్నా తక్కువ వాల్యూస్ కానీ వెరిఫై చేసుకోండి. 7 కన్నా గ్రేటర్ వాల్యూ చూద్దాం. ఓకే, 7 కన్నా గ్రేటర్ అంటే 8 సబ్స్టిట్యూట్ చేసాం అనుకోండి. 8 సబ్స్టిట్యూట్ చేస్తే వాట్ విల్ గెట్ హియర్ 1 బై 8 సబ్స్టిట్యూట్ చేస్తే 8 మైనస్ 1 అంటే 7, 8 సబ్స్టిట్యూట్ చేస్తే మైనస్ 1, మాడ్యులస్ ఆఫ్ మైనస్ 1 అంటే 1 ప్లస్ 1 మైనస్ 6 అంటే 1/2. సో అదే లీస్ట్ వాల్యూ. ఓకే, లేదా 0 సబ్స్టిట్యూట్ చేసుకుని వెరిఫై చేసుకోవచ్చు, ఇబ్బంది ఏం లేదు. అంటే ఇక్కడ లెస్ దాన్ 1 కానీ గ్రేటర్ దాన్ 7 కానీ దగ్గర మ్యాక్సిమం వాల్యూ ఉంటుంది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ ఏంటి, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ఈజ్ ఆర్ ట్రూ? ఎఫ్ ఆఫ్ ఎక్స్, జీ ఆఫ్ ఎక్స్ ఆర్ 1 1
దెన్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ జీ ఆఫ్ ఎక్స్ 1 1 అవుతుందా? మేబీ ఆర్ మే నాట్ బి, డిపెండ్స్ ఆన్ ది గివెన్ ఫంక్షన్. ఒకటి ఇలా జరిగితే ఆ ఫంక్షన్ కూడా 1 1 అవుతుంది అనేది ఎక్కడా లేదు. సో ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ జీ ఆఫ్ ఎక్స్ కానీ ఎఫ్ ఆఫ్ ఎక్స్ మైనస్ జీ ఆఫ్ ఎక్స్ కానీ 1 1 అవ్వాలని రూల్ ఎక్కడా లేదు. ఇది కాకపోయినా అది అవ్వచ్చు. ఓకే, సో కాబట్టి మనం ఫంక్షన్స్ అనేవి చెప్పలేము. కాబట్టి ఆ క్వశ్చన్కి ఆన్సర్ అనేది థియరిటికల్ బిట్ అనమాట. ఓకే, నెక్స్ట్ గో టు 8th క్వశ్చన్. ఏంటా 8th క్వశ్చన్? ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు స్టెప్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ మైనస్ స్టెప్ ఎక్స్ హోల్ స్క్వేర్ వేర్ ఎక్స్ బిలాంగ్స్ టు 0 to 5, 0 to 5 including all. Then the number of elements in the range of f of x, number of elements in the range of f of x అని ఇచ్చారు క్వశ్చన్. అంటే దీనికి కూడా గ్రాఫ్ డ్రా చేద్దాం. గ్రాఫ్ డ్రా చేస్తే దాని వాల్యూస్ ఎక్కడి నుంచి ఎక్కడి దాకా వస్తాయి చూద్దాం. సో 0 1 2 3 4 5. అయితే ఇక్కడ స్క్వేర్ ఉంది. ఎప్పుడన్నా మీకు ఇంతకుముందు నేను క్లాస్లో చెప్పేటప్పుడు చెప్పాను, స్టెప్లో స్క్వేర్ ఉన్నప్పుడు మీరు రూట్ తీసుకోవాలి. ఇక్కడ 0 to 5, 0 స్క్వేర్ 1 స్క్వేర్, ఇది 1 స్క్వేర్ అంటే 1, 2 స్క్వేర్ అంటే 4. మరి 1కి 4కి మధ్యలో ఇంకా √2 వాల్యూ ఒకటి ఉంటుంది, √3 ఉంటుంది. అంటే దీన్ని స్క్వేర్ చేస్తే చూసుకోవాలి, జాగ్రత్తగా మీరు అబ్జర్వ్ చేసుకోవాలి. అందుకని √2 √3 అంటే ఇది 4 అనమాట, √4. నెక్స్ట్ √5 √6 √7 √8 అలా రాసుకుంటూ వెళ్తే దీని ముందు వచ్చింది √5 అంటే 5 అంటే √25. దీని బిఫోర్ వాల్యూ ఎంత వస్తుంది చెప్పండి? √24. అవి చూసుకుంటే మీకు అర్థమవుతుంది. 0 to 1 చూసుకోవాల్సిన పని లేదు. 0 నుంచి 1 లోపల ఏ వాల్యూ తీసుకుని స్క్వేర్ చేసినా దాని వాల్యూ 0 0 0 మైనస్ 0 0. సో ఈ లోపల గ్రాఫ్ ఇంతే, దీని బతికిలాగే ఉంటుంది. సో 0 0 0 0 0. సో ఇది 0 వాల్యూ, ఇంటిగ్రల్ వాల్యూ అడగా ఇది ఒక ఇంటిగ్రల్ వాల్యూ. నెక్స్ట్ 1 తీసుకున్నాం అనుకోండి, 1 మైనస్ 1 మళ్ళీ 0ని. √2 తీసుకుందాం. √2 స్క్వేర్ మీన్స్ 2 మైనస్ స్టెప్ ఆఫ్ √2 అంటే 1, 1 స్క్వేర్ అంటే 1, 2 మైనస్ 1 1 వచ్చింది. √2 దగ్గర 1 వచ్చింది, గుర్తుపెట్టుకోండి 1. √3 తీసుకున్నాం అనుకోండి, ఆటోమేటిక్గా 2 వస్తుంది. చూడండి, √3 స్క్వేర్ అంటే 3 మైనస్ √3కి స్టెప్ కనుక్కొని తర్వాత స్క్వేర్ చేయాలి. √3కి స్టెప్ అంటే 1.732కి స్టెప్ అంటే 1, 1 స్క్వేర్ అంటే 1, అంటే ఆన్సర్ ఎంత వచ్చేసింది చూడండి 2. అలాగే √4 దగ్గర ఏమొస్తుంది 3, √5 దగ్గర ఇట్లా చూసుకోవటం. మరి √24 దగ్గర ఏమొస్తుంది అది చూసుకుంటే మనకు అర్థమైపోతుంది వాల్యూస్ ఏమొస్తున్నాయి. √24 సబ్స్టిట్యూట్ చేసామనుకోండి, √24 స్క్వేర్ అంటే 24, స్టెప్ ఆఫ్ 24 అంటే 24 మైనస్ √24 అంటే 4 పాయింట్ సంథింగ్, 4 పాయింట్ సంథింగ్ స్టెప్ 4 స్క్వేర్ అంటే 16 అంటే 8. అంటే మ్యాక్సిమం వాల్యూ 8 వరకే వస్తుంది అనమాట. అంతేగాని వరుసగా రాసుకుంటూ వెళ్ళిపోకండి ఎక్కడి వరకు వస్తాయి. ఓకేనా? కావాలంటే దీని ముందు ఎక్కడ చూసుకోండి. సపోజ్ √10 ఉందనుకోండి, 3 తర్వాత ఉంటుంది కదా √10 సబ్స్టిట్యూట్ చేయండి. √10 స్క్వేర్ అంటే 10. ఓకేనా? మైనస్ √10 అంటే 3 పాయింట్ సంథింగ్, 3 పాయింట్ సంథింగ్ స్క్వేర్ అంటే 9. సో 10 మైనస్ 9 1 వచ్చింది. √10 దగ్గర 1, అంతేగాని గ్రాఫ్ ఇంక్రీజింగ్ గ్రాఫ్ కాదు ఇది. ఓకేనా? √10 దగ్గర మళ్ళీ 1 అంటే వచ్చే వాల్యూస్ అని మ్యాక్సిమం ఎక్కడి వరకు వస్తున్నాయి చెప్పండి? 8 వరకు వస్తున్నాయి, 0 నుంచి స్టార్ట్ చేస్తే. సో 0 1 2 3 4 అండ్ సో ఆన్ టు 8. టోటల్ ఎన్ని వాల్యూస్ ఉన్నాయి చెప్పండి? మన దగ్గర 9 వాల్యూస్ ఉన్నాయి. అంటే దీని రేంజ్ ఇది, దీని బతుకు 0 నుంచి 8 వరకు వస్తుంది. 8 ఎక్కడ వస్తుంది మనకి? √24 దగ్గర వస్తుంది. 5 పెట్టుకుంటే మళ్ళీ 0 వచ్చేస్తుంది. 5 స్క్వేర్ 25 మైనస్ 5 స్క్వేర్ 0. అంటే గ్రాఫ్ ఇది కంటిన్యూస్ గ్రాఫ్ కాదు అది, కాబట్టి జాగ్రత్త చూసుకోవాలి. ఇది గ్రాఫికల్గా చేసుకుంటే ఈజీ ప్రాబ్లం అన్నమాట. ఓకేనా? నౌ నెక్స్ట్ క్వశ్చన్. నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే వెరీ గుడ్. The next one, f of x is equal to 9th question. f of x is equal to 2x plus mod x. g of x is equal to 1/3 of 2x minus mod x. And h of x is equal to f of g of x. Then the domain of h of ఏదో చాలా ఇచ్చారు. ముందు దీని సంగతి చూద్దాం. mod x ఇచ్చినప్పుడు ఇది గ్రేటర్ దాన్ 0 ఒక రకంగా ఉంటుంది, లెస్ దాన్ 0 ఒక రకంగా ఉంటుంది. మనం x గ్రేటర్ దాన్ 0 తీసుకున్నాం.
గ్రేటర్ దాన్ 0 తీసుకుంటే అంటే పాజిటివ్ అవుతుంది. 2x ప్లస్ ఎక్స్ 3x. వాట్ అబౌట్ దిస్ వన్? ఇది పాజిటివ్ కాబట్టి 2x మైనస్ ఎక్స్ అంటే ఎక్స్. ఇదేమొత్తం వచ్చినప్పుడు x/3 అని వచ్చింది. ఓకేనా? నౌ ఎఫ్ ఆఫ్ జీ ఆఫ్ ఎక్స్ అంటే ఎఫ్ ఆఫ్ జీ ఆఫ్ ఎక్స్ అంటే ఎంత చెప్పండి ఇక్కడ? x/3. ఎఫ్ ఆఫ్ x/3 అంటే 3 ఇంటూ x/3 అంటే x అని వచ్చింది. ఎప్పుడు పాజిటివ్ అయితే. నెగిటివ్ తీసుకుంది సార్, x లెస్ దాన్ 0 తీసుకుంది. లెస్ దాన్ 0 తీసుకుంటే మోడ్ x అనేది మైనస్ ఎక్స్ అవుతుంది. 2x మైనస్ ఎక్స్ అంటే ఎక్స్. దీని పరిస్థితి చూద్దాం. మోడ్ x అనేది మైనస్ ఎక్స్ కాబట్టి 2x మైనస్ ఆఫ్ మైనస్ ప్లస్ ఎక్స్ అంటే 3x. 3x/3 అంటే ఎక్స్. మళ్ళీ ఇది ఎక్స్ వచ్చింది. అప్పుడు ఎఫ్ ఆఫ్ జీ ఆఫ్ ఎక్స్ అంటే జీ ఆఫ్ ఎక్స్ అంటే ఎక్స్ కదా, ఎఫ్ ఆఫ్ ఎక్స్ అంటే మళ్ళీ ఎక్స్, రెండు ఎక్స్లే కదా వచ్చింది. సో దట్ ఈజ్ ఆల్సో ఎక్స్. అంటే ఈ హెచ్ ఆఫ్ ఎక్స్ అనేది ఆల్వేస్ ఎక్స్. ఏదైనా పాజిటివ్ ఎక్స్ అయినా, గ్రేటర్ దాన్ 0 అయినా, లెస్ దాన్ 0 అయినా అది ఎక్సే. ఓకే, వాడు హెచ్ ఆఫ్ ఎన్ని ఎక్స్ ఆఫ్ అంటే ఇప్పుడు హెచ్ సర్కిల్ హెచ్ ఆఫ్ ఎక్స్ ఎంత అవుతుంది చెప్పండి? హెచ్ ఆఫ్ ఎక్స్. హెచ్ ఆఫ్ ఎక్స్ ఎక్స్ కదా, అంటే హెచ్ ఆఫ్ ఎక్స్ అగైన్ ఎక్స్. అట్లా ఎన్ని రాసుకున్న ఎక్స్ వస్తుంది. సో వాళ్ళు ఇచ్చిన ఫంక్షన్ సైన్ ఇన్వర్స్ ఆఫ్ హెచ్ ఆఫ్ దట్ ఈజ్ ఆల్సో ఎక్స్. అంటే సైన్ ఇన్వర్స్ ఎక్స్ యొక్క డొమైన్ ఎంత చెప్పండి? -1 to 1. ఓకే, అది వాళ్ళు ఇచ్చిన క్వశ్చన్. ఇది కొద్దిగా జాగ్రత్తగా చేయాల్సింది సింపుల్ క్వశ్చన్. ఇది ఉన్న వాటితో పోల్చిస్తే when compared to the remaining problem, this is one of the easiest question when compared to the previous questions. Okay, next. Next question, 10th question. F of x is equal to x cube plus 3x square plus 4x plus b sin x plus c cos x plus c cos x is a 1 function, then the value of b square plus c square is less than b square plus c square is less than or equal to ఈ వాల్యూ ఎంత అనే క్వశ్చన్ చేశారు. ఓకే, 1 ఫంక్షన్ అన్నారు కాబట్టి దీన్ని ఇది ఇంక్రీజింగ్ ఫంక్షన్ అవ్వాలి. అంటే f డాష్ x గ్రేటర్ దాన్ 0. f డాష్ x అంటే 3x స్క్వేర్ ప్లస్ 6x ప్లస్ 4 ప్లస్ b cos x మైనస్ c sin x greater than 0. Okay, now greater than 0 అంటే 3x square plus 6x plus 4 is greater than మైనస్ అవుతుంది కదా ఇటు వస్తే, అంటే c sin x minus b cos x. ఓకే, now c sin x minus b cos x is less than 3 of x square plus 2x. 4 అంటే we can write 3 plus 1. అప్పుడు 3 కామన్ తీసుకుంటే plus 1. సో c sin x minus b cos x is less than 3 of x plus 1 whole square plus 1. ఓకేనా? Now what is the minimum value for this one? Root of 0 minus 0 plus గుర్తుంది కదా, b square plus c square is less than. దీని లీస్ట్ ఎంత? హోల్ స్క్వేర్ ఉంది కాబట్టి లీస్ట్ వాల్యూ ఎంత వస్తుంది చెప్పండి? 0. 0 into 3 0 plus 1 అంటే దీని లీస్ట్ వాల్యూ ఎంత వస్తుంది చెప్పండి? 1. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్. ఇఫ్ ABC are the sides of triangle, ABC are the sides of a triangle అని చెప్పారు. ఓకే, ఇలాంటి ప్రాబ్లమ్స్ చేయటం కొద్దిగా కాంప్లికేటెడ్. బెటర్ మీరు ఆప్షన్స్ గుర్తుపెట్టుకుంటే, ఆప్షన్స్ అంటే వాట్ ఐ మీన్ ఆన్సర్ మార్చడానికి ఏమి ఉండదు ఇది. సో 11th question, ABC are the sides of the triangle such that a plus b plus c is equal to 2. Now what about the value of a square plus b square plus 2bc to abc? 2abc is less than. ఈ వాల్యూ లెస్ దాన్ ఎంత ఉంటుంది అని క్వశ్చన్. సో మనం ఏబిసిని కొంత ఏదైనా మార్చు రాసుకున్నాం. ఎలా రాస్తున్నానంటే నేను ఏని we can write 3 minus of ఏమంటారు అర్థం 3 minus of a plus b plus c is equal to 1 కదా, అంతేనా కదా? ఎందుకు ఇలా రాయాల్సి వచ్చింది? 3 minus 2 is equal to 1. ఈ 3 అంటే 1 minus a plus ఒక 1 minus b 1 minus c is equal to 1. ఓకే, ఎందుకు ఇలా రాయాల్సి వచ్చింది?
ఏబీసీ అనేది సైడ్స్ ఆఫ్ ట్రయాంగిల్ ఇచ్చారు కదా, కాబట్టి ఏబీసీ మస్ట్ అండ్ షుడ్గా 3 పాజిటివ్ అవ్వాలి. పాజిటివ్ అయ్యి మూడిటి సమ్ ఈక్వల్ టు 2 అయిందంటే ఆల్ వాల్యూస్ ఎలా ఉంటాయి చెప్పండి, 1 కన్నా తక్కువ ఉండాల్సిందే. లేదా ఒకటి 1 ఉందనుకోండి, ఇంకోటి 0.5 0.5 అయి ఉండాలి. మస్ట్ అండ్ షుడ్గా మినిమం 2 వాల్యూస్ అన్నా 1 కన్నా తక్కువ ఉంటాయి. సో నేను 1 - a 1 - b 1 - a రాసే ఐడియా ఉండాలి మీకు. అప్పుడు లెట్ ఇట్ బి x, దిస్ ఈజ్ y అండ్ దిస్ ఈజ్ z. ఓకేనా? సో ఇలా అనుకుంటే అంటే నేనేమనుకున్నట్టు 1 - a ఈజ్ ఈక్వల్ టు x, 1 - by 1 - c ఈజ్ ఈక్వల్ టు z అనుకున్నా. నాకేం కావాలి ఇప్పుడు, a స్క్వేర్ అంటే x ప్లస్ వై ప్లస్ జెడ్ ఈజ్ ఈక్వల్ టు 1. కాసేపు దీన్ని మైండ్లో పెట్టుకుండాలి. a స్క్వేర్, a అంటే ఇక్కడ ఎంత వస్తుంది చూడండి, 1 - x. నౌ వీ కెన్ రైట్ 1 - x హోల్ స్క్వేర్ ప్లస్ 1 - y హోల్ స్క్వేర్ 1 - z హోల్ స్క్వేర్ ప్లస్ 2 ఇంటూ 1 - x ఇంటూ 1 - y ఇంటూ 1 - z. ఇది లెస్ దాన్ చూద్దాం. స్క్వేర్ చేయండి, 1 + 1 + 1 ఇక్కడ రాస్తున్నాను నేను, 3 మైనస్ ఆఫ్ x స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ దీన్ని ఎక్స్పాండ్ చేసుకోవడం అంతే, మైనస్ ఆఫ్ 2 ఆఫ్ x ప్లస్ వై ప్లస్ జెడ్, ఇది ప్లస్ కదా, ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ సి స్క్వేర్. ఏ స్క్వేర్ అంటే 1 ప్లస్ బి స్క్వేర్ అంటే x స్క్వేర్, అలాగే ఇక్కడ వై స్క్వేర్ జెడ్ స్క్వేర్. ఈ 3 మల్టిప్లై చేయాలి జాగ్రత్తగా. ప్లస్ 2 ఆఫ్ ప్రధానంగా మల్టిప్లై చేద్దాం, 1 - x 1 - y మైనస్ జెడ్ ప్లస్ వై జెడ్ అంటే మల్టిప్లై చేయండి, 1 మైనస్ ఆఫ్ x ప్లస్ వై ప్లస్ జెడ్ వస్తుంది. తర్వాత ప్లస్ xy ప్లస్ xy yz zx మైనస్ xyz అంతే, మైనస్ xyz ఇది వచ్చింది మల్టిప్లై చేస్తే. నౌ హియర్ x ప్లస్ వై ప్లస్ జెడ్ అంటే 1, 3 - 2 అంటే 3 - 2 కదా, 1 ప్లస్ x స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ జెడ్ స్క్వేర్. వాట్ అబౌట్ ఇక్కడ పరిస్థితి చూద్దాం, x ప్లస్ వై ప్లస్ జెడ్ అంటే అగైన్ 1 - 1 క్యాన్సిల్, ప్లస్ 2 ఆఫ్ xy ప్లస్ yz ప్లస్ zx మైనస్ 2xyz లాస్ట్లో ఉంది. ఓకే, ఇక్కడ వరకు మనం ఏమని రైట్ చూడండి, వాట్ అబౌట్ దిస్ వన్, 1 ప్లస్ x ప్లస్ వై ప్లస్ జెడ్ హోల్ స్క్వేర్ మైనస్ 2xyz. దిస్ ఈజ్ ఆల్ ఈక్వల్ టు 1 కదా, x ప్లస్ వై ప్లస్ జెడ్ అంటే 1 + 1 2. నౌ యూ కెన్ రైట్ 2 మైనస్ 2xyz. xyz వాల్యూస్ ఎలా ఉంటాయి అనుకున్నాం మనం ఇందాక చెప్పాం, x అంటే 1 - a అంతేనా, అంటే ఆ వాల్యూ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 1 ఉండాల్సిందే, 1 కన్నా తక్కువ ఉండాల్సిందే. ఎందుకంటే x అంటే 1 - a, సైడ్స్ ఆఫ్ ట్రయాంగిల్, సైడ్స్ మొత్తం యాడ్ చేస్తే 2 వచ్చింది. కాబట్టి మస్ట్ అండ్ షుడ్గా x వాల్యూ లెస్ దాన్ 1 ఉంటుంది. సో ఇవన్నీ పాయింట్స్లో ఉంటాయి, 2 ఇంటూ సమ్ పాయింట్స్లో ఈక్వల్ చేస్తే ఆ వాల్యూ కూడా ఇలాగే ఉంటుంది. కాబట్టి ఈ వాల్యూ లెస్ దాన్ ఆర్ ఈక్వల్, టోటల్ వాల్యూ మస్ట్ బి లెస్ దాన్ 2 ఓన్లీ. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్, 12th క్వశ్చన్ చూద్దాం. f is an even function, then the number of real values of x satisfying the equation ఇచ్చారు. సో ఇంటెగ్రల్ వాల్యూస్లో ఇది ఒక లాస్ట్ క్వశ్చన్, తర్వాత 2 ప్యాసేజెస్ ఉన్నాయి మనకి, అవి కూడా చూద్దాం. Okay, now let us see the last multiple answer integer question, that is 12th question. F of x is equal to x plus 1 by x plus 2. F of it is a real value x. F is an even function. Even function అంటే మనకి ఏమంటే మీనింగ్ ఏంటి, f of minus x is equal to f of x అంటే ఈ 3 values equal, f of x is equal to f of minus x. Okay, now first I am equating these two, x is equal to x plus 1 by x plus 2. Now I am equating these two, minus x is equal to x plus 1 by x plus 2. So this is x square plus 2x is equal to x plus 1. X square plus x plus 1 is equal to 0. Minus 1 is equal to 0. And this is minus x square, that is x square plus 3x plus 1 is, these are 2 quadratic equations. దీని రూట్స్ డిస్క్రిమినెంట్ గ్రేటర్ దెన్ 0 నే కదా, కాబట్టి 2 రియల్ రూట్స్ ఉంటాయి. దీనికి కూడా డిస్క్రిమినెంట్ గ్రేటర్ దెన్ 0, సో 2 రియల్ రూట్స్. టోటల్ ఎన్ని రూట్స్ ఉంటాయి చెప్పండి మనకి, దీనికి 4 రూట్స్ ఉంటాయి. నెక్స్ట్ ప్యాసేజ్, ఫస్ట్ ప్యాసేజ్ చూద్దాం.
నెక్స్ట్ లిమిట్స్ ఎలా ప్రిపేర్ అవ్వాలి నెక్స్ట్ ఎగ్జామ్కి అనేది ఒక చిన్న వీడియో ఒకటి చేస్తాను చూడండి. ఏ టాపిక్స్ ఇందులో కంటెంట్స్ ఇంపార్టెంట్ అనేది కూడా. నెక్స్ట్ ప్యాసేజ్ 1 చూద్దాం. ప్యాసేజ్ 1 ఏమని ఇచ్చాడంటే ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ ప్లస్ 1 2x ప్లస్ 1. ఇప్పుడు దిస్ ఈజ్ వెన్ ఎక్స్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 1 1 less than x less than or equal to 2, and g of x is equal to x square and x plus 2, where minus 1 is less than x less than 2, 2 less than or equal to x less than 3. Then f of g of x పరిస్థాపిండి ఏంటి? f circle g of x అంటే f of g of x పరిస్థితి ఏంటి అది క్వశ్చన్. అంటే దేని మీద డిపెండ్ అవుతుంది? ఫస్ట్ g ఆఫ్ x మీద డిపెండ్ అవుతుంది. ఓకే చూద్దాం. ఫస్ట్ g ఆఫ్ x అంటే ఫస్ట్ ఈ వాల్యూ తీసుకుందాం, ఎక్స్ స్క్వేర్ వాల్యూ. సో ఎక్స్ స్క్వేర్ వాల్యూలో ఎక్స్ వాల్యూ ఎక్కడి నుంచి ఎక్కడ దాకా ఉంది చూడండి, -1 to 2. అప్పుడు ఎక్స్ స్క్వేర్ వాల్యూ ఎక్కడి నుంచి ఎక్కడ దాకా వస్తుంది? 0 to 4 వస్తుంది. అర్థమైంది నేను చెప్పింది? g ఆఫ్ x is equal to x square where x in between -1 to 2. ఓకే నౌ వాట్ అబౌట్ ఎక్స్ స్క్వేర్ వాల్యూ? ఎక్స్ వాల్యూ -1 to 2 అంటే ఎక్స్ వాల్యూ 0 to 2 0 to 4 వరకు వస్తుంది. ఆ మాట గుర్తుపెట్టుకోండి. నౌ ఇక్కడికి వచ్చామనుకోండి, అంటే ఒకటే వాల్యూ -1 నుంచి 2 దాకా ఉంది ఇక్కడ. ఓకేనా? నౌ ఇక్కడ పరిస్థితి ఏంటో చూద్దాం. సో ఎఫ్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్, ఎఫ్ ఆఫ్ ఈ ఎక్స్ స్క్వేర్ అనేది ఇందులో ఎక్స్ ఎక్కడి నుంచి ఎక్కడ దాకా ఉంది? -1 to 2. బట్ ఇక్కడ చూసామనుకోండి 1 దాకా, మన యాక్చువల్ ఇక్కడ రాస్తాం చూడండి, -1 2, ఇక్కడ ఉన్నది 1. యాక్చువల్గా జీ ఆఫ్ ఎక్స్ఎల్లో ఎక్స్ ఎక్కడి నుంచి ఎక్కడ దాకా ఉంది? ఇక్కడ నుంచి ఇక్కడ దాకా ఉంది, -1 to 2. బట్ హియర్ ఎక్స్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 1, లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు అంటే 1 కన్నా తక్కువ. ఇదొక కేసు తీసుకోవాలి. అంటే మనము ఈ ఎఫ్ ఆఫ్ జీ ఆఫ్ ఎక్స్లో జీ ఆఫ్ ఎక్స్ అనేది -1 to 2 డైరెక్ట్గా అక్కడ -1 to 2 దాకా ఉంది. బట్ వేరేజ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్లో 1 కన్నా తక్కువ ఉంది. అంటే ఇదొక ఇంటర్వెల్ తీసుకోవాలి, ఇదొక ఇంటర్వెల్ తీసుకోవాలి. ఓకేనా? సో దట్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ ప్లస్ 1, ఎక్స్ ప్లస్లో ఎక్స్ స్క్వేర్ రాస్తాం, ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1. అంటే ఈ లిమిట్ ఎప్పటి వరకు? -1 to 1. -1 ఈజ్ లెస్ దాన్ ఎక్స్ లెస్ దాన్ 1. ఆర్ ఈక్వల్ టు రాసుకోండి, ఇబ్బంది లేదు. ఆర్ ఈక్వల్ అక్కడ ఉంది కదా, ఎక్స్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు అక్కడ లేదు కదా, -1. ఓకే నెక్స్ట్ ఈ ఇంటర్వెల్ చూద్దాం. 1 to 2, 1 to 2 ఫంక్షన్ ఇదే, జీ ఆఫ్ ఎక్స్ ఇదే. ఇక్కడ 1 to 2 లోపల జీ ఆఫ్ ఎక్స్ ఏం రాసుకోవాలి చూడండి, ఇక్కడ మనం 2x square plus 1 where 1 less than x less than 2. ఓకేనా? అది చూసుకోవాలి జాగ్రత్తగా, మీరు కరెక్ట్గా రాసుకోగలగాలి. జీ ఆఫ్ ఎక్స్ అనేది -1 to 2 దాకా ఉంది. ఇక్కడ 1 వరకు ఒకటి, 1 to 2 ఒకటి ఉంది ఫంక్షన్. కాబట్టి ఈ ఫంక్షన్నే రెండుగా స్ప్లిట్ చేసి ఇలా రాసుకుందాం. ఓకే నెక్స్ట్ దీని పరిస్థితి ఏంటి అది కూడా రాదు, అన్ని రాసిన తర్వాత మనం మాట్లాడుకుందాం. ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ 2 పరిస్థితి అంటే జీ ఆఫ్ ఎక్స్ అంటే ఈసారి ఈ వాల్యూ తీసుకున్నాం. ఇది 2 నుంచి 3 దాకా ఉంది, ఇదేమో 1 to 2 వరకు. కాబట్టి ఛాన్స్ లేదు, రాసిన ఉపయోగం. మరి అక్కడ 2 ఉంది కదా అని డౌట్ వస్తుంది మీకు. 2 ఉంది కదా, ఆల్రెడీ 2 వరకు మనం ఇక్కడ రాసేసుకోవచ్చు, ఇబ్బంది ఏం లేదు. ఓకే దానివల్ల మనకి ఈక్వల్ టు రాసుకున్న దానివల్ల వచ్చే నష్టమే లేదు, దానివల్ల ఉపయోగమే లేదు మనకి. ఓకే ఈ ఫంక్షన్ ఆ ఫంక్షన్కి ఛాన్స్ లేదు, కాబట్టి దీంతో మనం రాసుకోకపోయినా ఇబ్బంది ఏం లేదు. నా ఇప్పుడు చూద్దాం. ఎక్స్ వాల్యూ -1 to 1 ఉంటే ఎక్స్ స్క్వేర్ వాల్యూ ఎక్కడి నుంచి ఎక్కడ దాకా వస్తుంది? 0 to 1 వస్తుంది. ఓకేనా? ఎక్స్ వాల్యూ 0 to 1, -1 to 1 ఉంటే ఎక్స్ స్క్వేర్ వాల్యూ ఎక్కడి నుంచి ఎక్కడ దాకా వస్తుంది చెప్పండి? 0 plus 1 అంటే 1 దాకా వస్తుంది, 0 to 1 దాకా వస్తుంది, 0 to 1 వరకు వస్తుంది, 1 కూడా వస్తుంది. ఓకేనా? నెక్స్ట్ ఇక్కడ ఎక్స్ వాల్యూ 1 to 2 ఉన్నప్పుడు ఎక్స్ స్క్వేర్ రావాలంటే, ఎక్స్ స్క్వేర్ అంటే అప్పుడు ఇది ఎగ్జిస్ట్ అవ్వాలంటే డొమైన్లో ముందు ఎగ్జిస్ట్ అవ్వాలి అంటే ఇక్కడ ఎక్కడ వరకు ఉంటే సరిపోతుంది చెప్పండి? √2 వరకే ఉండాలి. ఎందుకంటే √2 స్క్వేర్ అంటే 2 కదా, కాబట్టి √2 వరకే మనకి డొమైన్ వస్తుంది. రేంజ్ ఎక్కడ వరకు వస్తుందంటే మనం √2 సబ్స్టిట్యూట్ చేసుకోవాలి ఇక్కడ. ఓకేనా? అది జాగ్రత్తగా చూసుకోండి. కాబట్టి ఈ ప్రాబ్లం యొక్క డొమైన్ చెప్పేటప్పుడు మనం ఎక్కడ వరకు చెప్పాలి? -1 నుంచి స్టార్ట్ చేసుకొని ఇక్కడ దీని సంగతి చూడకూడదు. మనం ఏం చూసుకోవాలి ఇక్కడ? ఎక్స్ స్క్వేర్ ఇందా చెప్పాను మీకు ఒకసారి, 1 to 2, 1 నుంచి 2 వరకు వస్తూ ఉంటే 2 రావాలి అంటే ఎక్స్ స్క్వేర్ కదా, అంటే ఎక్కడ వరకు చూసుకోవాలి మనం? √2 స్క్వేర్ అయితేనే 2 వరకు వస్తుంది. కాబట్టి -1 to √2 దీని డొమైన్ ఇది. ఓకే రేంజ్ కనుక్కోవాల్సి వచ్చినప్పుడు ఈ వాల్యూస్ ఇక్కడ పెట్టుకోవాలి.
రేంజ్ కనుక్కోవాలంటే -1 సబ్స్టిట్యూట్ చేసాం అనుకోండి, ఎంత వస్తుంది చూడండి, -1² 1 + 1 2, ఇక్కడ మధ్యలో 0 కూడా ఉంది, 0 సబ్స్టిట్యూట్ చేసి 0 + 1 అంటే 1 వస్తుంది, 1 సబ్స్టిట్యూట్ చేస్తే 2, 1 to 2. మరి ఈ ఫంక్షన్ పరిస్థితి ఏంటి, 1 సబ్స్టిట్యూట్ చేసాం అనుకోండి, 2 + 1 3, ఇక్కడ 1 r లేదు కాబట్టి ఓపెన్ √2 సబ్స్టిట్యూట్ చేసుకోవాలి, √2, అంతేగాని 2 సబ్స్టిట్యూట్ చేయదు. ఈ 2 దేనికి, ఇక్కడ ఇచ్చిన ఇంటర్వెల్కి, అది చూసుకోండి, ఈ ఇంటర్వెల్ 2 ఎగ్జిస్ట్ అవ్వాలంటే మనం పెట్టాల్సిన వాల్యూ ఎంత, √2. సో 3 to √2 సబ్స్టిట్యూట్ చేస్తే √2² అంటే 2, 2 × 2 4, 4 + 1 అంటే 5. సో ఇదేంటి చెప్పండి, రేంజ్. ఇదేంటి, డొమైన్. మళ్ళీ ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాం, డౌట్ కన్ఫ్యూజ్ అవ్వద్దు. ఇక్కడ ఎక్స్ వాల్యూ -1 to 2, -1 నుంచి 2 వరకు, ఓకే. అంటే x² వాల్యూ 0 to 4 వరకు ఉంటుంది, అది ఈ ప్రాబ్లంకి, ఓకే. కానీ మనం f ఆఫ్ g అంటారు. ఇక్కడ x ఎక్కడ వరకు డిఫైన్ అవుతుంది అని మనం చూసుకోవాలి. సో ఈ ఇంటర్వెల్లో ఒకటి, ఈ ఇంటర్వెల్లో ఒకటి, ఈ ఇంటర్వెల్లో x² డిఫైన్ అవ్వాలంటే 0 నుంచి 1 వరకే డిఫైన్ అవుతుంది. ఈ ఇంటర్వెల్లో x² డిఫైన్ అవ్వాలంటే 1 నుంచి √2 వరకే డిఫైన్ అవుతుంది, x² డిఫైన్ అవ్వాలంటే, ఓకే. అది ఇంటర్వెల్ అన్నమాట, అది డొమైన్. రేంజ్ అంటే ఇది పరిస్థితి, ఓకే. నెక్స్ట్ వాళ్ళు ఏమడిగారు మనల్ని, ద నెంబర్ ఆఫ్ రూట్స్ ఆఫ్ x² f ఆఫ్ g ఆఫ్ x ఈజ్ ఈక్వల్ టు 2. సింపుల్, దీన్ని f ఆఫ్ g ఆఫ్ x ఈజ్ ఈక్వల్ టు 2 అనుకున్నారు కదా. మనకి f ఆఫ్ x అంటే 2 వాల్యూస్ వచ్చినాయి, x² + 1 ఈజ్ ఈక్వల్ టు 2 ఒకటి, 2x², ఇది 2 అని వాళ్ళు ఇచ్చారు మనకి. f ఆఫ్ g ఆఫ్ x ఈజ్ ఈక్వల్ టు 2 అని వాళ్ళు ఇచ్చేసారు. సో x² ఈజ్ ఈక్వల్ టు 1, x ఈజ్ ఈక్వల్ టు ±1, 2x² ఈజ్ ఈక్వల్ టు 1, అంతే కదా. 2x² ఈజ్ ఈక్వల్ టు 1, x² ఈజ్ ఈక్వల్ టు 1/2, x ఈజ్ ఈక్వల్ టు ±1/2, ఓకేనా. నెక్స్ట్ అయితే వాళ్ళు అడిగింది నెంబర్ ఆఫ్ రూట్స్ ఆఫ్ ద ఈక్వేషన్ అని ఇచ్చారు, అంతవరకే కదా. x ఈజ్ ఈక్వల్ టు ±1/2, ±1/2, ఓకే. నెక్స్ట్ 2x² + 1లో ఇది సరిపోలేదు. ఇప్పుడు మనం రాసిన వాల్యూ కూడా జాగ్రత్తగా చూసుకోవాలి. ఇందులో మనం x ఎక్కడి నుంచి ఎక్కడ దాకా తీసుకున్నాం, మనం -1 to +1 సాటిస్ఫై అయిపోయింది. నెక్స్ట్ ఈసారి x² + 1, 2x² + 1 ఈజ్ ఈక్వల్ టు, ఎంత వచ్చింది, 2x² + 1 ఈజ్ ఈక్వల్ టు 2 అనుకుంటే x ఎంత వచ్చింది, ±1/2. మనం తీసుకున్న x వాల్యూ ఎక్కడి నుంచి ఎక్కడ దాకా ఉండాలనుకున్నాం మనం, 1 to √2, 1 to 2. ఈ ఇంటర్వెల్ అందులో లేదు ఈ వాల్యూ, కాబట్టి ఇది కన్సిడర్ చేయకూడదు ఈ వాల్యూ, ఓకే. ద లాస్ట్ ప్యాసేజ్ మాట్లాడుతాం. కొద్దిగా ఈ స్క్వేర్ దగ్గర ఎక్కడ ఎగ్జిస్ట్ అవుతుందని జాగ్రత్తగా చూసుకోండి. కన్ఫ్యూజ్ ఏమైనా ఉంటే మళ్ళీ ఒకసారి వీడియో చూడండి, లేదా ఇంకా డౌట్ ఉంటే ఒకసారి పోస్ట్ చేయండి, నేనే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నెక్స్ట్ లాస్ట్ ప్యాసేజ్ చూడండి. ప్యాసేజ్ 2 ఏంటంటే f ఆఫ్ x ఈజ్ ఈక్వల్ టు sin x + cos x + 1 ఈజ్ ఎ బైజెక్టివ్ ఫంక్షన్ అని ఇచ్చారు. sin x + cos x అంటే మనందరికీ తెలుసు, దీన్ని √2తో మల్టిప్లై చేసి డివైడ్ చేసామనుకోండి, 1/√2 sin x + 1/√2 cos x + 1. Now you can write √2 of sin of x + π/4 + 1. This is all equal to f of x. అసలు sin x అనే ఫంక్షన్ యాక్చువల్గా అయితే 1 1 అవ్వదు, r2r అన్నప్పుడు, r2r, ఓకే. sin x 1 1 అవ్వాలంటే x వాల్యూ ఎక్కడి నుంచి ఎక్కడ దాకా ఉండాలి, -π/2 to +π/2 ఉంటేనే 1 1 వస్తుంది. సో -π/2 ఈజ్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు x + π/4 ఈజ్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు π/2. ఈ ఇంటర్వెల్లో ఉంటేనే 1 1 ఫంక్షన్ అవుతుంది. అదే ఇంకా ఏ ఇంటర్వెల్స్ r2r రాశారనుకోండి, ఎప్పటికీ ఏ ట్రిగ్నామెట్రీ ఫంక్షన్ కూడా 1 1 అవ్వదు, ఎందుకంటే ఒకసారి వచ్చిన వాల్యూస్ మళ్ళీ రిపీట్ అవుతుంది, ఈ ప్రిన్సిపల్ వాల్యూస్ అన్నమాట. సో -π/2 -π/4, π/2 -π/4, సో -3π/4 to π/4, ఇది డొమైన్ అన్నమాట. సో -3π/4 to +π/4, ఓకే. దెన్ x బిలాంగ్స్ టు, ఇది డొమైన్ అడిగారు. నెక్స్ట్ రేంజ్ ఎంత అని అడిగారు. రేంజ్ ఎంత అంటే ఇంక సింపుల్ క్వశ్చన్, ఈ వాల్యూస్ ఇందులో సబ్స్టిట్యూట్ చేసేసుకోండి, లేదా
సైన్ వాల్యూస్ మీకు తెలుసు కదా, సైన్ వాల్యూ యొక్క లీస్ట్ వాల్యూ ఎంత చెప్పండి, -1, మ్యాక్సిమం వాల్యూ 1. లీస్ట్ వాల్యూ -1 సబ్స్టిట్యూట్ చేయండి, -1 ఇంటూ √2, -√2 + 1, -√2 + 1 అంటే వీ కెన్ రైట్ 1 - √2. మ్యాక్సిమం వాల్యూ 1 సబ్స్టిట్యూట్ చేస్తారంటున్నాం, 1 ఇంటూ √2, √2 + 1, 1 + √2. ఇదే రేంజ్, -1 - √2 to 1 + √2. నెక్స్ట్ క్వశ్చన్, పీరియడ్ ఆఫ్ f(x). దీని పీరియడ్, ఇక్కడ x కోఎఫిషియంట్ ఏమీ లేదు కదా, సో పీరియడ్ ఈజ్ ఈక్వల్ టు sin x పీరియడ్ ఎంత, 2π/n. n అంటే ఇక్కడ ఏమీ లేదు, కోఎఫిషియంట్ ఏమీ లేదు, సో దట్ ఈస్ 2π. సో దట్స్ ఆల్ అబౌట్ అడ్వాన్స్ పేపర్. ఓకే, నెక్స్ట్ రైట్, థ్యాంక్ యూ.